శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో మహిళల దొంగతనం కలకలం రేపుతోంది. రణస్థలం ఇండియన్ బ్యాంక్ దగ్గర కొచ్చెర్ల గ్రామానికి చెందిన మహిళలు పొదుపు డబ్బులు తీసుకుని వస్తుండగా అక్కడే వేచి ఉన్న ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వారి బ్యాగులను కోసి చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల నుంచి చెరో 50,000 రూపాయలు దొంగిలించారు. జేఆర్పురం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరగడంతో అందరిలో ఆందోళన నెలకొందని స్థానికులు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో శానంపూడి, కనుమల్ల గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొరడా జులిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ వెంచర్లలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. యజమానులు ప్రభుత్వ అనుమతులు వచ్చే వరకు ఎటువంటి క్రయ విక్రయాలు జరిపినా వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాను నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీసులు, ఈగిల్ బృందం, రైల్వే జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది రైలులో ప్రయాణించి ప్రతి బోగిలోనూ తనిఖీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరిగాయి. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారామరాజు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయులని, వారి త్యాగాలు, ధైర్య సాహసాలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఆయన నేటి తరం నాయకులకు దిక్చూసి అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడుతూ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీడీపీ అని ఎమ్మెల్యే శ్రీనివాసులు కొనియాడారు. రాయదుర్గ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 18వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏర్పడిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 2029 నాటికి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకోవడానికి నిరంతరాయంగా కృషి చేస్తామని తెలిపారు.